తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంట్రిక్ గా కొండా ఫ్యామిలీ నుంచి వచ్చిన విమర్శలు కాంగ్రెస్ లో చిచ్చురేపాయి. సీఎంను టార్గెట్ చేస్తూ సుస్మిత చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు భగ్గుమంటే ఖండించాల్సిన మంత్రి సురేఖ ఎదురుదాడి చేశారా? క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులనే వెనక్కి తీసుకోవాలంటూ కొండా నుంచి వచ్చిన ఆన్సర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఆగ్రహానికి కారణమైందా? సీఎంను అస్థిరపరిచే ప్రయత్నాలను సహించేది లేదని సీఎల్పీ వేదికగా చేసిన గర్జన వార్నింగా, విజ్ఞప్తా? మరి సొంత పార్టీ లీడర్లు డిమాండ్ చేసినట్టు కొండాపై వేటు పడుతుందా? ముఖ్యమంత్రి రేవంత్ లండన్ టూర్ నుంచి వచ్చాక సుస్మిత రగిల్చిన జ్వాలలు మరింత ఎగిసిపడతాయా, చల్లారుతాయా? ఈ ఎపిసోడ్లో హైకమాండ్ తదుపరి యాక్షన్ ఏంటి? కాంగ్రెస్ అంటేనే కలహాలు, కలహాలంటేనే కాంగ్రెస్ అనే నానుడి ఉండేది. ఎవరు ఎవరిపై అయినా ఏవైనా మాట్లాడొచ్చనే సంస్కృతి ఆ పార్టీలో ఎక్కువ. ఇదంతా గతం. ఇప్పుడు పార్టీ వరుస మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక హస్తం పార్టీలో ఎంతో కొంత క్రమశిక్షణ వచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ లో గ్రూపులు, కుమ్ములాటలు కామన్ గా ఉండేవి. గత అసెంబ్లీ ఎన్నికలకు 6-7 నెలల ముందు నుంచి అన్నీ సద్దుమణిగాయి. తమలో తాము కొట్టుకుంటే అసలుకే మోసం వస్తుందన్న తత్వాన్ని గ్రహించి పార్టీ కోసం పనిచేశారు, ఫలితం రాబట్టారు. మరిప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ లో అసమ్మతి గళాలు చల్లారాయి, బర్గపోరు శాంతించింది. అయితే కొందరు నేతలు తమను తాము ఎక్కువ ఊహించుకుంటూ కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అప్రతిష్ట తెచ్చేలా అడపాదడపా వ్యవహరిస్తున్నారు. సమయం కోసం వేచి చూస్తున్న పెద్దలకు మంత్రి కొండా సురేఖ కూతురు సీఎం రేవంత్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆ కామెంట్స్ ను ఖండించకపోగా సమర్థించేలా తనకు ఇచ్చిన షోకాజ్ కు ఆన్సర్ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. ఈ ఘటనే కాంగ్రెస్ లో ఐకమత్యాన్ని తీసుకొచ్చింది. ఇక మీదట సొంత పార్టీ వాళ్లే అని ఉపేక్షిస్తే లాభం లేదని ఇప్పుడు సీఎం ను బహిరంగంగా అన్నవాళ్లు రేపు పార్టీపై, ఇతర నేతలపై నోరు పారేసుకోరనే గ్యారంటీ ఏముంటుందనుకున్నారు. అంతే. హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీకి తరలివచ్చారు. మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి కాస్త హెచ్చు స్వరంతోనే విజ్ఞప్తి చేశారు. కొండా కూతురు సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేదని మంత్రి సురేఖ చెప్పటం బాధ్యత రాహిత్యమని, ఆమె వ్యాఖ్యలతో సంబంధం లేకపోతే ఎందుకు ఖండించలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలోనూ కొండా సురేఖ నోరు జారి పార్టీకి ఇబ్బంది తెచ్చిపెట్టారని గుర్తు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ బతికితేనే నాయకులుగా ఉంటామని, సీఎంను బలహీనపరచాలనే విపక్షాల కుట్రను కొండా కుటుంబం అమలు చేస్తోందని దుమ్మెత్తి పోశారు ఎమ్మెల్యే బాలు నాయక్. కాంగ్రెస్ అధిష్టానానికి మేము ఒకటే కోరుతా ఉన్నాం, మనం అందరం కూడా పార్టీ బతినే అందరం బతుకుతాం. పార్టీ నష్టం జరిగితే ముఖ్యమంత్రి గారిని బలపరచాలనే ప్రతిపక్షాల కుట్రను వీళ్ళు అమలు చేస్తున్నా ఉన్నారు. వీళ్ళు అమలు చేసేటువంటి కుట్ర ఇది చాలా మందికి అర్థం అవుతుంది. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మీరు ఆయుధాలు వాళ్ళ చేతికి ఇవ్వడం అంటేనే మీరు మాట్లాడే విధానం, ప్రభుత్వాన్ని మీరు విమర్శించే విధానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలహీనపరచాలన్నటువంటి కుట్రను, ప్రతిపక్షాల ఆలోచనల్ని మీరు అమలు చేస్తున్న తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 4 పార్టీలు మారొచ్చినా గతంలో చేసిన దుర్మార్గాలను మన్నించి మంత్రి పదవి ఇస్తే సురేఖ కుటుంబం చేసే నిర్వాకం ఇదా అని గట్టిగా గద్దించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. తప్పు చేసిన వారిపై నిర్ణయాలు కఠినంగా తీసుకునేలా హైకమాండ్ ఆలోచించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేసి విపక్షాలకు ఆయుధం ఇచ్చేలా సురేఖ ఫ్యామిలీ వ్యవహరించిందని నిగ్గదీశారు నాయని. అయినా మీకు మంత్రి పదవులు ఇచ్చేస్తే మీరిచ్చే గౌరవం ఇదా? సంబంధం లేదని ఒక మాట అంటే అయిపోతుందా? అధిష్టానం కూడా ఉంటే ఉన్నది, ఏది పోతే పోయింది. కానీ ఇలాంటి వాటిని క్షమించుకుంటూ పోతే మాత్రం మాకు కూడా ఓపికలు అన్నిటి పోతుంటాయి. మాకు కూడా ఇది లేకుండా పోతున్నది. ప్రజలకు విశ్వాసం కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి. దీని అడ్వాంటేజ్ తీసుకొని బీఆర్ఎస్ దొంగలు ఇటు పెట్టుకొని ఆడనో బీజేపీ కూడా క్యాన్సిల్ చేస్తాడు టూరు సీఎం గారిది పర్మిషన్ ఇవ్వమని. వీడో ఏం చేస్తారు, ఇక్కడ కూర్చొని ఇక్కడ మొత్తం అత్యవసరంగా అధిష్టానం ఏదో జరిగిపోతుంది కాబట్టి ఎన్నికలు పిలిచాడు వీడంట అంటాడు. కాంగ్రెస్ అంటేనే సెక్యులర్ పార్టీ. కులాన్ని, మతాన్ని అడ్డు పెట్టుకుని ఏవైనా చేస్తామనే వారి ఆటలను కట్టడి చేయాలని హైకమాండ్ కు రిక్వెస్ట్ చేశారు రాజేందర్ రెడ్డి. కొండా సురేఖ భాష కాంగ్రెస్ ను ఇబ్బంది పెడుతోందని,
హీరోయిన్ సమంత విషయంలో సురేఖ తప్పుడు భాష మాట్లాడారని, ఇప్పుడు కూతురుతో మాట్లాడించి మూల్యం మాత్రం సీఎం రేవంత్ చెల్లించాలా? మీ ఎంటర్టైన్మెంట్ కోసం పార్టీ బలి కావాలా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. సీఎంపై ఎవరు తప్పుగా మాట్లాడినా యాక్షన్ సీరియస్ గా ఉండాల్సిందే అన్నారు వేముల. కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ. ఓ కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకొని మేము ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే అది పొరపాటు. దాని అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకోకపోతే అసలు విషయం చెప్పాలంటే మాకు ఏం నవ్వొస్తుందంటే ఒరిజినల్ కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరూ ఒరిజినల్ కాంగ్రెస్ అర్థమవుతుంది మాకాడ. మాలాంటి వాళ్ళు మేమేం చెప్పుకోవాలి? వాళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు? పార్టీ మారలేదనా, లేకపోతే వాళ్ళు తిరిగి 4 పార్టీలు తిరిగి వచ్చే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని, మీరు అనుసరిస్తున్నటువంటి తప్పులకు, మీరు మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఆ పదవిలో ఎంజాయ్ చేస్తూ మీ ఎంటర్టైన్మెంట్ లో ప్రభుత్వానికి, పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం. ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతుంటే తమ పార్టీలోని కొన్ని గుంటనక్కలు, స్వార్థపరులు సహకరిస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా బలవంతుడు, ధైర్యం ఉన్న నాయకుడని, ఆయన ముందు ఎవరి కుట్రలు పారవని బల్లగుద్ది మరీ చెప్పారు శంకర్. ఇవన్నీ కాదు, పార్టీ పేరిట గెలిచి పదవులు అనుభవిస్తున్న వారే తప్పులు చేస్తే ఎలా అని తమలాంటి కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు ఏం మెసేజ్ ఇస్తున్నారని నిలదీశారు ఎమ్మెల్యే వెడ్మబొచ్చు. అని రాష్ట్ర ముఖ్యమంత్రి బలహీనత అనుకుంటే తప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా బలవంతుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి బలవంతుడు కాబట్టి ఒక కుటుంబం నుంచి ఆధిపత్యాన్ని గుంజుకోగలరు. ఇలా దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కాబట్టి మీరు ఆ నాయకుడిని కదిలించలేక, అందరం కూడా ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేల మందరం ఒకటి మేము వేరు కాదు. ఈ యొక్క కూర్చున్న చెట్టు నరకకండి. ఇలా మీరు కోడిగుడ్డు మీద ఈకలు పీకకండి. ఇలా కాంగ్రెస్ పార్టీ, యావత్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి అండగా ఉన్నది. రేపు భవిష్యత్తు మీరు ఇట్లే మీ తీరు, మీ మార్గం మార్చుకోకపోతే మీరున్న హోదా, మీరున్న మంత్రి హోదా మైమర్చి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు కోరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరు. పార్టీలో విడంబొచ్చు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా, రోడ్డు మీద ఎవరు మాట్లాడినా వారిని కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కావచ్చు, కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. మీరు ఇట్లానే చూసుకుంటా పోతే పార్టీ భవిష్యత్తులో నష్టపోతుంది. కాబట్టి ఈరోజు సురేఖ విషయంలో కావచ్చు, రాజగోపాల్ రెడ్డి విషయమే కావచ్చు, అదేవిధంగా దాంతో పాటు మన చిన్నారెడ్డి విషయంలో కావచ్చు, కంపల్సరీ క్రమశిక్షణ తీసుకోవాలి. సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారా? ఎందుకంటే పార్టీ కంటే ముఖ్యం మేము ఎవరు కూడా పెద్ద కాదు. మాకు పార్టీ ఓట్లతో మేము గెలిచినాం, పార్టీ చేతి గుర్తుతో గెలిచాం. చేతి గుర్తుని ఎవరైతే నరకాలనుకుంటున్నారో అలాంటి వారిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి. ప్రభుత్వాధినేతగా ఉన్న సీఎం ను బలహీనపరిచే కుట్ర జరుగుతోందని, దీన్ని అడ్డుకుని తీరుతామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిందేనని డిమాండ్ చేశారు. కులాన్ని అడ్డుపెట్టుకుని ఏం మాట్లాడినా చెల్లుతుందనుకుంటే కుదరదన్నారు. పార్టీ నుంచి బహిష్కరించక ముందే కొండా సురేఖ మంత్రి పదవికి రిజైన్ చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు శాసనసభ్యులు. పార్టీ కంటే పెద్దగా ఊహించుకుని తమ వల్లే నేతలు గెలిచారనే వారి అహంకారం మాటలను కట్టడి చేయాలని, అందరూ పార్టీకి విధేయులుగా ఉండాల్సిందే అన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఇంత పెద్ద కుటుంబము, లక్షలాది మంది కార్యకర్తల్ని నష్టం చేకూర్చే విధంగా మేము పార్టీ కంటే పెద్ద, మా వల్లనే పార్టీ గుర్తుపైన అభ్యర్థులు గెలిచిర్రని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు మాట్లాడుతున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అండ్ 100% అందరూ కూడా పార్టీకి విధేయులు లెక్క ఉండాల్సిందే, పార్టీకి నిబద్ధ గల కార్యకర్తలు లెక్క ఉండాల్సిందే. నిజంగా పార్టీ కంటే మేము పెద్ద అని ఎవరైనా భావిస్తే పార్టీ ఇడిచిపెట్టి బయటికి వెళ్లి ఇండిపెండెంట్ గా నిలబడితే పార్టీ పెద్దనా వారి పెద్దనా ప్రజలే నిర్ణయిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా ఫ్యామిలీ నుంచి వచ్చిన విమర్శల అంశం కాంగ్రెస్ ను కుదిపేసింది. పార్టీలో ఎలాంటి హోదా లేని వ్యక్తిగా సుస్మిత దారుణమైన, నిరాధారమైన ఆరోపణలు పార్టీగా ఖండించుకోవాల్సి వస్తోంది. ఇంతదాకా వచ్చాక మంత్రి కొండాపై చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో నినదించారు ఎమ్మెల్యేలు. అంతేకాదు, మంత్రిగా సురేఖను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. సుస్మిత మాట్లాడిన కొన్ని గంటల్లోనే రంగంలోకి దిగింది క్రమశిక్షణ కమిటీ. ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అనుమతితో నేరుగా
మంత్రి సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది కమిటీ. కొండా కూడా ఆ షోకాజ్ కు రెస్పాండ్ అయ్యారు. తన కూతురు సుస్మిత చేసిన కామెంట్స్ తనకు సంబంధం లేదని, పైగా క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులను రిటర్న్ తీసుకోవాలని డిమాండ్ చేశారు కూడా. ఇదే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఆగ్రహం తెప్పించింది. కన్న కూతురు ఏకంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం ఖండించకపోగా తన తప్పిదం కాదంటూ తప్పించుకోవడం ఏంటని సురేఖకు తలంటు పోశారు ఎమ్మెల్యేలు. కొండా తీరును తప్పుపట్టారు. సీఎంను అస్థిరపరచాలనే కుట్రలను సాగనివ్వబోమని ముక్త కంఠంతో శివాలెత్తారు. ఈ విషయంలో హైకమాండ్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే అని సీఎల్పీ వేదికగా పట్టుబట్టారు. అటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఇక మీదట ప్రభుత్వాన్ని, పార్టీని బలహీనపరిచే ప్రతి ఒక్కరిపై యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్ను కూడా అధిష్టానం ముందుంచారు. అయితే సురేఖ తీరును, ఆమె కూతురు వ్యవహారంపై బహిరంగంగా మాట్లాడిన ఎమ్మెల్యేల కామెంట్లకు స్పందించేందుకు నిరాకరించారు మంత్రి కొండా సురేఖ. తాను చెప్పాల్సిందంతా లేఖ రూపంలో క్రమశిక్షణ కమిటీకి వివరించానని, ఇక మాట్లాడడానికి ఏమీ లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫారెన్ టూర్ నుంచి వచ్చాక కలిసి మాట్లాడతానని వెల్లడించారు కొండా సురేఖ. మరి ఎమ్మెల్యేలు డిమాండ్ చేసినట్లుగా కొండాను మంత్రివర్గం నుంచి అధిష్టానం బర్తరఫ్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఏదేవైనా ఇప్పటికే నోటీసులు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకమాండ్ మినిస్ట్రీ నుంచి సురేఖను తప్పించినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.